హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హైదరాబాద్లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. శాండ్విచెస్ అందరికీ ఇష్టం ఉంటుంది కదండి, పిల్లలకైతే ఇంకా ఇష్టం ఉంటుంది. సో హాలిడేస్లో ఇది డెఫినెట్గా ట్రై చేయండి మీరు. నేను ఇక్కడ నార్మల్ బ్రెడ్ కాకుండా మిల్లెట్ బ్రెడ్ తీసుకున్నాను. మిల్లెట్ బ్రెడ్ యూజువల్లీ మీకు బయట దొరికేస్తుంది మార్కెట్లో. సో స్టఫింగ్ కోసం ఏదైనా వెజ్జెస్ తీసుకోవచ్చు అనమాట. కొంచెం పోపులో మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్, నేనైతే ఇక్కడ ఆలు, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ తీసుకున్నాను అండ్ టమాటో అండ్ గ్రేటెడ్ పనీర్ తీసుకున్నాను అనమాట. సో మీరైతే ఇక్కడ ఆనియన్స్, మరి ఏమంటారు, కార్న్స్, ఇవన్నీ కూడా మీ ఇష్టం అనమాట. స్టఫింగ్ ఏదైనా చేయొచ్చు. సో కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఆలూని బాగా బాయిల్ చేసేసి మ్యాష్ చేసేస్తారు. నేను ఇక్కడ అలా కాకుండా కొంచెం పీసెస్గా కట్ చేసి వేసాను అంతే. కొంచెం ఉప్పు, కారం అండ్ మీరు కావాలంటే మసాలాస్ కావాలంటే యాడ్ చేయొచ్చు, లైక్ గరం మసాలా, జీరా పౌడర్ అవన్నీ వేయొచ్చు అనమాట. నేనైతే ఇక్కడ వేయడం లేదు, ఎందుకంటే కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి సో వేయడం లేదు. సో ఇక్కడైతే పనీర్ గ్రేటెడ్ వేసేస్తున్నాను లాస్ట్కి. ఇంకోటి ఏంటంటే మీరు చీజ్ కూడా వేసేయచ్చు. స్టఫింగ్లో చీజ్ వేయచ్చు, లేకపోతే సపరేట్గా చీజ్ స్లైస్ దొరుకుతుంది కదా, బ్రెడ్ పైన పెట్టచ్చు అనమాట చీజ్ స్లైస్ అనేది. అది కూడా మీ ఆప్షన్. సో ఇక్కడైతే నేను మిల్లెట్ బ్రెడ్ని బాగా బటర్లో ఫ్రై చేసేస్తున్నాను. సో ఫ్రై అయిన తర్వాత ఇట్లా స్టఫింగ్ అంతా పెట్టి 2 సైడ్స్ బాగా బటర్లో వేయించుకుంటే అయిపోతుందండి. మిల్లెట్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది. హాలిడేస్లో మీరు ఒకసారి ఇది పిల్లలకి పెట్టి చూడండి, దే విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. నార్మల్ బ్రెడ్ మైదా ఉంటుంది కాబట్టి సో మీరు ఇలా ట్రై చేసి పిల్లలకి పెడితే ఏ గిల్ట్ ఉండదన్నమాట. వాళ్ళు స్నాక్స్లా కూడా బాగా తినేస్తారు. హోప్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, స్టే హెల్దీ.